ఎప్పుడెప్పుడా అని చాలా ఉత్కంఠగా ఎదురుచూసిన ఏపీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థుల జాబితాను తాజాగా కేంద్ర నాయకత్వం విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సీట్లు కూడా పంచుకున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలను ఇచ్చారు. అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలను కూడా కమలం పార్టీ తీసుకుంది. వీటిలో తాజాగా 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను బీజేపీ అధినాయకత్వం విడుదల చేసింది. వీరిలో 2 మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, ఎస్టీ మహిళా మాజీ ఎంపీ కొత్తపల్లి గీతలకు అవకాశం ఇచ్చారు. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన 5వ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్, నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మకు టికెట్లు కేటాయించారు. ఇక తెలంగాణలోని ఖమ్మం ఎంపీ స్థానాన్ని తాండ్ర వినోద్రావు, వరంగల్ సీటును ఆరూరి రమేష్కు కేటాయించారు. ఇక్కడ టికెట్ ఆశించిన తన్నేటి కృష్ణప్రసాద్ని ఏపీకి పంపించి అక్కడ బాపట్ల టికెట్ని ఇప్పించారు. ఈయన బాపట్లలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వైసీపీతో విభేదించి ఆ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత సీఎం జగన్పై నిత్యం కారాలు మిరియాలు నూరిన నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన ఆశించిన, పోటీ చేయడం ఖాయమని భావించిన నర్సాపురం ఎంపీ సీటును బీజేపీ శ్రీనివాస వర్మకు కేటాయించేసింది. దీంతో ఎంపీ స్థానానికి రాజును పరిశీలించలేదని తెలిసింది. మరి ఆయన పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన టీడీపీలోనూ జనసేనలోనూ చేరలేదు. వైసీపీకి మాత్రమే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ పార్టీ కూడా టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయనను అసెంబ్లీకి పంపించనున్నారా అనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. అసెంబ్లీ టికెట్లను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో. ఎందుకు అంటే రఘురామకృష్ణరాజును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. నిత్యం చంద్రబాబుతో అలాగే బీజేపీ నేతలతో ఆయన టచ్లో ఉంటున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రాబోయే రోజుల్లో అసెంబ్లీకి పంపిస్తారా, మరేదైనా నిర్ణయం తీసుకుంటారా రఘురామకృష్ణరాజు గురించి అనేది తెలియాల్సి ఉంది.